రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ నమ్మదగిన కళ. పూర్వం ఇంద్రప్రస్థ నగరంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. కొంతకాలం సుఖాలలో మునిగి తేలినాక ఆయనకు రోజులు కలిసి రాక ఉన్న ఆస్తి యావత్తూ పోయింది. ఒకప్పుడు గొప్పగా బతికిన వాడు కాస్త ఇప్పుడు పూర్తిగా బీదవాడైపోయాడు. ఈ స్థితిలో ఉండగా ఆయనకు ఒక రాత్రి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు శ్రీ మహావిష్ణువు కనిపించి, నువ్వు వెంటనే బయలుదేరి పాటలీపుత్ర నగరానికి వెళ్ళు, అక్కడ నీకు డబ్బు దొరుకుతుంది, దానితో నువ్వు తిరిగి ధనికుడవై సుఖపడగలవు అని చెప్పాడు. కలలో శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలలో గురి కుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంటరిగా కాలినడకన ప్రయాణం చేసి చాలా రోజులకు పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు. అసలే ఆయనకు ఆ నగరం కొత్త. దానికి తోడుగా ఆయన నగరంలోకి ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. అమావాస్య రోజులు కావడం చేత ఆకాశాన చంద్రుడు కూడా లేడు. అందుచేత ఆయన ఎలాగో ఒక గుడి చేరుకుని ఆ గుడి మండపంలో పడుకుని కొద్దిసేపట్లో నిద్రపోయాడు. నగరమంతా మాటుమణిగిన కొంతసేపటికి ఆ గుడిని ఆనుకొని ఉన్న ఒక ఇంట దొంగలు ప్రవేశించారు. ఆ ఇంటి యజమాని దొంగల అలికిడి విని నిద్రలేచి, దొంగలు దొంగలు అని గొంతెత్తి అరిచాడు. క్షణంలో చుట్టుపక్కల వారంతా వచ్చారు. దొంగల ఆట కట్టయింది. వారు గోడ మీద నుంచి గుడి ఆవరణలోకి దూకి మండపం పక్కగా పరుగు తీసి చీకటిలో అంతర్ధానమయ్యారు. వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవరణ అంతా వెతికి చివరకు మండపంలో నిద్రపోతున్న పరదేశిని పట్టుకుని చేతులు కట్టి తలారి వద్దకు లాక్కుపోయారు. దూర ప్రయాణం చేసి మట్టి కొట్టుకుని ఉన్న ఆ పెద్ద మనిషి తలారీకి దొంగలాగే కనిపించారు. ఆయన ఆ పరదేశిని తన భటుల చేత బాగా తన్నించి, నిజం చెప్పు, ఎవరు నువ్వు, ఎందుకు దొంగతనానికి వచ్చావు అని అడిగాడు. అయ్యా, నేను దొంగను గాను, మాది ఇంద్రప్రస్థం. నేను ఒకప్పుడు బాగా బతికిన వాణ్ణి. భగవంతుడు 2 సార్లు నన్ను మోసగించాడు. మొదట నాకున్న ధనమంతా పోగొట్టాడు. అంతటితో తృప్తి తీరక శ్రీమన్నారాయణమూర్తి రూపంలో కలలో కనిపించి నన్ను పాటలీపుత్రానికి వెళ్ళమని, ఇక్కడ నాకు ధనం దొరుకుతుందని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఎంతో శ్రమపడి ఇంద్రప్రస్థం నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చి ఈ రాత్రే చేరాను. వచ్చి 4 గడియలైనా కాకముందే తమ చేత తన్నులు తిన్నాను అన్నాడు పరదేశి. ఈ మాటలు విని తలారి నవ్వి, ఓయి పిచ్చివాడా, ఎవరైనా కలలను నమ్ముతారా? కొద్ది కాలం కిందట నాకు కూడా కలలో శ్రీమన్నారాయణమూర్తే కనిపించి, మీ ఇంద్రప్రస్థంలోనే ఫలాని ఇంటి వెనక ఫలాని చెట్టు కింద తవ్వితే గొప్ప నిధి దొరుకుతుందన్నాడు. నేనా మాటలు నమ్మి ఇంద్రప్రస్థం వెళ్ళలేదే. కనుక నువ్వు ఇలాంటి పిచ్చి నమ్మకాలు మాని హాయిగా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళు అని సలహా ఇచ్చాడు. డబ్బు పోగొట్టుకున్న ధనికుడు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. ఆయన తలారీ చెప్పిన గుర్తులను బట్టి ఒక చెట్టు కింద తవ్వి చూడగా నిజంగానే పెద్ద నిధి దొరికింది. దానితో ఆయన తిరిగి ధనవంతుడై సుఖంగా ఉన్నాడు. ఈ విధంగా ఆయనకు వచ్చిన కల నిజమయ్యింది. ఈరోజు మన కథ సహజ చిత్రం. చిరుగుపాడు జమీందారు చిన్నరాయుడికి ఆడంబరాలంటే అసలు కిట్టేది కాదు. ఆశ్రితుల్లో ఎవరైనా ఆయనకు లేని లక్షణాలు ఆపాదించబోయినా, పొగడ్తలతో సంతోషపరచాలని చూసినా అలాంటి వాళ్ళను సత్కరించడానికి బదులు తీవ్రంగా మందలించేవాడు. చిన్నరాయుడి భవనంలో ఆయన పూర్వీకుల నిలువెత్తు చిత్రపటాలెన్నో ఉండేవి. అందులో ఉన్న వాళ్ళందరూ ఎంతో గంభీరంగా అంతులేని దర్పాన్ని వలకబోస్తూ చిత్రించబడ్డారు. తన పూర్వీకుల నిజమైన రూపురేఖలు, స్వభావాలు ఎలాంటివో ఆయన ఆ నోటా ఈ నోటా విని ఉన్నాడు. తమ పోషకుల్ని సంతోషపరిచేందుకే చిత్రకారులు వాళ్ల రూపురేఖలను లేనిపోని మెరుగులు దిద్దారని ఆయన అనుకునేవాడు.
చినరాయుడికి తన నిలువెత్తు తైలవర్ణ చిత్రం వేయించుకోవాలన్న ఆలోచన కలిగింది. అయితే అది అతి సహజంగా చిత్రీకరించబడాలని ఆయన కోరిక. కొండపల్లి సంస్థానంలో ఉంటున్న గోవింద భట్టు అనే చిత్రకారుడు దేన్నైనా అతి సహజంగా వాస్తవంగా చిత్రిస్తాడని ఆయనకు తెలియవచ్చింది. జమీందారు గోవింద భట్టును పిలిపించి, మీరు గొప్ప చిత్రకారులని విన్నాను. లేనిపోని హంగులేవి పెట్టకుండా యథాతథంగా నా రూపురేఖల్ని చిత్రించాలి. అలా చేస్తేనే నేను మీకివ్వాలనుకున్న పారితోషికం ముట్టుతుంది అన్నాడు. గోవింద భట్టు సరేనని తన పని ప్రారంభించి కొద్ది రోజుల్లో చినరాయుడి చిత్తరువుని పూర్తి చేశాడు. తరువాత దిద్దవలసిన తుదిమెరుగులన్నీ దిద్ది చిత్రపటాన్ని చినరాయుడి దగ్గరకు తీసుకుపోయి, ప్రభువులు చెప్పినట్టుగానే చిత్రం అతి సహజంగా తయారయ్యింది, ఒకసారి పరికించండి అన్నాడు. గోవింద భట్టు చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. ఆయన జమీందారును సహజాతి సహజంగా చిత్రించాడు. కానీ గోవింద భట్టును పరీక్షించాలనే ఉద్దేశ్యంతో చినరాయుడు, ఈ చిత్రకళా నైపుణ్యాన్ని పొగుడుకోవటం కాకపోతే ఇది అచ్చు నా ఆరోపమేని ఎలా రూఢీపరచగలవు అని అడిగాడు. దానికి గోవింద భట్టు, చిత్రం పూర్తి కాగానే దీన్ని మన పొడుగుపాలెం జమీందారు పాపారాయుడు గారికి చూపించాను. చిత్రం మీ నిజరూపానికి ప్రతిబింబం అనడంలో సందేహం లేదని వారు అభిప్రాయపడ్డారు అన్నాడు. ఆ జవాబుకు జమీందారు ఆశ్చర్యపోతూ, పాపారాయుడికి మాకు మనస్పర్ధలున్నాయి. అంతేకాక అతడికి చిత్రకళ లాంటి వాటి పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. అలాంటి వాడికి నా చిత్తరువు చూపించటంలోని నీ ఆంతర్యం అర్థం కావడం లేదు అన్నాడు. పాపారాయుడు గారికి మీకు మధ్య విరోధభావాలున్న సంగతి నాకు తెలుసు. ఆ కారణం వల్లనే చిత్తరువులో ఏదైనా అసహజం లాంటిది ఉంటే బాహాటంగా చెప్పటానికి ఆయన సంకోచించరు. అందుకే వారికి చూపించాను. ఆయన చెప్పిపడుతున్న మీ దవడలను, కుడి కణితి కింద ఉన్న గాయపు మచ్చను నేను గోప్యంగా చిత్రించినా గుర్తించారు. ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా చిత్రించావు, ఏమైనా కోపం తెచ్చుకుంటాడేమో చూసుకో అన్నాడు గోవిందభట్టు. చినరాయుడు అదా సంగతి అని ఒక క్షణం ఆగి, ఇక్కడి దీవానంలో ఎవరికైనా చూపించావా అని అడిగాడు గోవిందభట్టును. అవును, దీవానుగారికి మహారాణి గారికి చూపించాను. వారి అభిప్రాయం ఏమిటో తమరే స్వయంగా తెలుసుకోండి అన్నాడు గోవిందభట్టు. చినరాయుడు దేవానుకు కబురు పెట్టి తైలవర్ణ చిత్రాన్ని గురించి ఆయన అభిప్రాయం ఏమిటో చెప్పమన్నాడు. గోవిందభట్టు గీసిన చిత్రంలో నాకేదో లోపం కనబడుతున్నది. ఆయన మిమ్ములను మీ తాత తండ్రులంత హుందాగా చిత్రించలేదు. నిజానికి మీరు శ్రీకృష్ణదేవరాయల వారి కన్నా గంభీరంగా కనపడతారు అన్నాడు దేవాను. తరువాత జమీందారు చిత్రాన్ని తన భార్యకు చూపించాడు. ఆమె చిత్రం కేసి పరిశీలనగా చూసి, చిత్రంలో మీ టీవీ హుందా మీ పూర్వీకులకు ఏమాత్రం తీసిపోదు. కానీ వయసు విషయానికి వస్తే ఇప్పటి మీ వయసు కన్నా చిత్రంలో మరి 5-6 ఏళ్ళు పెద్దవారిలా కనపడుతున్నారు అన్నది. చినరాయుడు ఆ మాటలకు మందహాసం చేసి గోవిందభట్టుతో, నా మీది భక్తి విశ్వాసాల వల్ల దేవాను, ప్రేమానురాగాల కారణంగా మహారాణి చిత్రాన్ని గురించి సరి అయిన అంచనా చెప్పలేరు. ఇందువల్ల నా పట్ల సద్భావం లేని జమీందారు పాపారాయుడే తగు. చిత్రాన్ని అతి సహజంగా చిత్రించి మీరు గొప్ప చిత్రకారులన్న పేరు సార్థకం చేసుకున్నారు అని అతన్ని ఘనంగా సన్మానించాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?